నేను నీకు ప్రామిస్ చేసి చెప్తానా, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూసి ఒకసారి నోట్స్లో రాసుకుంటే నీకు ఇవి సబ్ట్రాక్షన్ అనేది నువ్వు మర్చిపోతే జన్మలో కూడా నా వీడియోస్ చూడకు. ఖచ్చితంగా నేను ప్రామిస్ చేసి చెప్తాను. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే నీకు ఎంత నాలెడ్జ్ కావాలో అంత నాలెడ్జ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ జన్మలో కూడా సబ్ట్రాక్షన్ అంటే మర్చిపోవు. ఒకసారి ఈ వీడియో చూసుకో, మంచిగా కంప్లీట్ చూసుకో. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బైనరీ సబ్ట్రాక్షన్లో 4 మెథడ్స్ ఉన్నాయి. దాంట్లో 2 మెథడ్స్ ఏంటి అంటే వన్స్ కాంప్లిమెంట్ మెథడ్, 2's కాంప్లిమెంట్ మెథడ్. ఇది తెలుసు మీకు. ఇప్పుడు మనం ఇంకా 2 మెథడ్స్ ఏంటి అంటే జనరలైజ్డ్ మెథడ్, బారో మెథడ్ 2 ఉంటాయి. అవి 2 నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే బై యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ అంటే సపోజ్ 0011 ఉంది. 0011 ఏమవుతుంది 1100. వన్స్ కాంప్లిమెంట్ మీకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేయండు. బై యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్. ఇక్కడ మన క్వశ్చన్లో అడుగుతాడు 5 - 3 బై యూజింగ్ వన్స్ కాంప్లిమెంట్ మెథడ్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే మనం సింపుల్గా 5 + -3 అని రాసుకోవచ్చుగా. 5 - 3ని 5 + -3 అని రాసుకోవచ్చుగా. సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఈ రెండింటికి మధ్యలో మనం అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సబ్ట్రాక్షన్ కాకుండా మనం చేసేది ఏంటిది అడిషన్. ఇప్పుడు -3ని ఎట్లా రాసుకోవచ్చు? 5 అంటే ఏంటిది 8421. 5 అంటే ఏంటిది 0101. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాం 0101 5. ఓకే, నెక్స్ట్ 3 అంటే ఏంటిది 3 అంటే 0011. 3 అంటే 0011. -3 ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలి? ముందట మైనస్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్గా దీన్ని వన్స్ కాంప్లిమెంట్ చేయాలి. అంటే 0011ని వన్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది 1100. ఇక్కడ 1100 అంటే -3. ఇది -3 వాల్యూ, ఇది +3 వాల్యూ. ఓకే, +3 వాల్యూని మనం వన్స్ కాంప్లిమెంట్ చేస్తే -3 వాల్యూ వచ్చింది. ఇక్కడ 1100. ఇక్కడ రెండింటికి మధ్యలో మనం అడిషన్ ఆపరేషన్ చేయాలి. ఓకే, 0 + 1 ఏమవుతుంది 1. అడిషన్ ఆపరేషన్ తెలియకపోతే ముందుగా నా వీడియో ఉంటే ఆ వీడియోని చూసుకోండి. 0 + 0 0. 1 + 1 ఏమవుతుంది 0. క్యారీ అనేది ఇక్కడ 1 వస్తుంది. 1 + 1 0. ఇక్కడ క్యారీ అనేది ఏమొస్తుంది 1 వస్తుంది. ఈ క్యారీని మనం ఏం చేయాలంటే క్యారీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. +1 యాడ్ చేస్తే ఏమవుతుంది మళ్ళా 1 + 1 0. ఓకే, ఇక్కడ 1 అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి 1 ఇక్కడికి వచ్చింది కాబట్టి మనం దీన్ని యూస్ చేసుకుందాం. 1 + 1 0. క్యారీ ఇక్కడికి ఏమొస్తుంది 1 కదా. 1 ఇక్కడికి వచ్చింది కాబట్టి 0 + 1 ఏమవుతుంది 1. ఓకే, 0 + 1 1. నెక్స్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 0. 0 + 0 0. 0 + 0 0. ఇక్కడ మనం 8421 కోడ్ యూజ్ చేసుకొని ఇది ఏంటో చూద్దాం. 8421. ఇక్కడ 1 ప్లేస్లో 2 ఉంది కాబట్టి ఏమైతే సింపుల్గా 2. మనకు 5 - 3 = ఏమైతే వాల్యూ 2 కదా. ఓకే, ఇక్కడ మనం 5 - 3 = 2. మనకు ఆన్సర్లో కూడా 2 వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. అప్పుడు మనకి ఎగ్జామ్లో కరెక్ట్ ఆన్సర్ అనేది మనకు నమ్మకం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేద్దాం కదంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. సెకండ్ ఎగ్జాంపుల్ 3 - 6. 3 - 6 3 - 6 అనేది తీసుకుందాం ఇంకోటి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 3 - 6 చెప్పినది వరగా 3 + -6 రాసుకోవచ్చుగా. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే 3 అంటే ఎంత 3 అంటే 0011. మీకు 8421 కోడ్ తెలియకపోతే ముందు కన్వర్షన్స్లో 8421 కోడ్ గురించి మంచిగా ఉన్నది. ఆ కోడ్ గురించి చూసుకోండి ఒకసారి మంచిగా. నెక్స్ట్ 6 అంటే ఎంత 0110. 6 అంటే 6 = 0110. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి సింపుల్గా వన్స్ కాంప్లిమెంట్ చేయాలి కదా. అంటే ఏమవుతుంది 1001. అంటే ఇక్కడ ఏమైతే 1001 -6 వాల్యూ ఇది.
మనం ఈ రెండింటి మధ్యలో సింపుల్గా అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంతే ఎంత 1+1 0, క్యారీ ఇక్కడ 1 వస్తుంది. 1+1 0, క్యారీ ఇక్కడ 1 వస్తుంది. 1 వస్తుంది. 0+0 0, 0+1 1. ఇక్కడ మనకి ఏమైతుంది, ఇక్కడ 1 రిమైనింగ్ 1 వచ్చింది. ఇక్కడ మనకి చూడండి క్యారీ అనేది రాలేదు కాబట్టి మనకి ఇది 1 అనేది దేని లెక్క ఉన్నదంటే మైనస్ వాల్యూ లెక్క మనం తీసుకుంటాం. ఈ 1 క్యారీ రాలేదు కాబట్టి ఎప్పుడైనా కానీ వాల్యూ అనేది మైనస్లో ఉంటుంది, అర్థం చేసుకోండి. క్యారీ వచ్చింది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది ఇక్కడ ఏమున్నది +2 ఉంది. ఓకే, +2. ఇక్కడ క్యారీ రాలేదు కాబట్టి మనకి ఏమవుతుంది 3 - 6 = -3గా. ఇక్కడ క్యారీ రాలేదు కాబట్టి మైనస్ ఉంటుంది, సైన్ అనేది మైనస్. ఇప్పుడు ఇది 1's కాంప్లిమెంట్ ఫామ్లో ఉంది. దీన్ని మనం 1's కాంప్లిమెంట్ చేస్తే మనకు ఆన్సర్ అయినా వస్తుంది. క్యారీ రానప్పుడు మనం దీన్ని సింపుల్గా 1's కాంప్లిమెంట్ చేయాలి. 0 0 1 1 అంటే ఏమైతే వాల్యూ అంటే 8 4 2 1, 2+1 3, -3. ఆన్సర్ ఇక్కడ ఏమైంది -3. ఓకే, మనం 1's కాంప్లిమెంట్ మెథడ్లో చేస్తున్నాం కాబట్టి లాస్ట్కి క్యారీ రాకపోతే మనం దాన్ని 1's కాంప్లిమెంట్ చేసుకోవాలి. క్యారీ వస్తే మనం లాస్ట్కి ఇక్కడ ప్లస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, చూసాం కదా, అయిపోయింది. ఇప్పుడు మనం బై యూజింగ్ 2's కాంప్లిమెంట్ చూద్దాం. ఓకే, మనకి సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. 5 - 3. ఓకే, చెప్పినా కదా సేమ్ 5 + -3. సేమ్ 5 + -3. 5 - 3 ఏమైంది వాల్యూ 2, అంతే కదా. 5 - 3 వాల్యూ = 2. సింపుల్ మనం ఏం చేద్దామంటే 5 అనేది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోవాలి. ఎప్పుడైనా కానీ పాజిటివ్ వాల్యూని పాజిటివ్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. 5 అనేది ఏమవుతుంది అప్పుడు 8 4 2 1 అంటే 0 1 0 1, అంతే. -3ని ఇప్పుడు 2's కాంప్లిమెంట్ చేస్తాను కాబట్టి -3ని 2's కాంప్లిమెంట్ చేయాలి. 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ 1's కాంప్లిమెంట్ చేయాలి. దీన్ని 3 అంటే ఎంత, 3 అంటే 0 0 1 1, ఇదేంటి 3 కదా. -3 అంటే ఎంత, -3 అంటే ఇక్కడ మనం 2's కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి 1 1 0 0, 2's కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి ఇది అనేది 1's కాంప్లిమెంట్. ఓకే, 2's కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి +1 అనేది యాడ్ చేయాలి. +1 యాడ్ చేస్తే ఏమవుతుంది 2's కాంప్లిమెంట్ అవుతుంది. 0 + 1 1, 0 + 1 1, 0 1 1. ఇక్కడ -3 వాల్యూ ఏంటిది, ఇది -3 వాల్యూ ఇది. -3 అంటే ఏంటిది 1 1 0 1. ఇక్కడ మనం 2's కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి -3 వాల్యూ ఎప్పుడైనా కానీ ఆ 3ని 2's కాంప్లిమెంట్ చేస్తే వచ్చిందాన్ని ఇక్కడ మనం అడిషన్ చేయాలి. 1 + 1 0, క్యారీ అనేది ఇక్కడికి 1 వస్తుంది. 0 + 0 0, 0 + 1 1, 1 + 1 0, 0 + 1 1 + 1 0, ఇక్కడ క్యారీ అనేది ఇక్కడికి వస్తుంది. 1 + 1 0, ఇక్కడ క్యారీ అనేది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓకే, మనం ఇంతకుముందు ఇక్కడ క్యారీ 1 వస్తే మనం +1 యాడ్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనం 2's కాంప్లిమెంట్ ఏం చేయాలంటే క్యారీ అనేది 1 వచ్చినప్పుడు చూడండి, క్యారీ అనేది 1 వచ్చినప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ దాన్ని నెగ్లెక్ట్ చేసేయాలి. 1 వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయాలి. ఇప్పుడు 1 నెగ్లెక్ట్ చేస్తే 0 0 1 0 అంటే ఏమైతే ఇక్కడ వాల్యూ 2. 5 - 3 = 2, 0 0 1 0 అంటే ఎంత 8 4 2 1లో తీసుకుంటే 8 4 2 1. ఇక్కడ 2 + ఒక్కదాని కానీ 1 ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ అనేది 2. ఓకే, నెక్స్ట్ 2's కాంప్లిమెంట్లో క్యారీ వేస్తే నెగ్లెక్ట్ చేయాలి. 1's కాంప్లిమెంట్లో మనకి లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. ఓకే, సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 1's కాంప్లిమెంట్లో క్యారీ వేస్తే 1's కాంప్లిమెంట్లో క్యారీ వేస్తే ఇక్కడ లాస్ట్కి యాడ్ చేసుకోవాలి ఎల్హెచ్బి దగ్గర. ఇక్కడ క్యారీ ఏం రాకపోతే మనం దాన్ని సింపుల్గా ఏం చేయాలంటే 1's కాంప్లిమెంట్ చేస్తే మనకు ఆన్సర్ అని వచ్చేస్తుంది. నెక్స్ట్ 2's కాంప్లిమెంట్లో క్యారీ వేస్తే డైరెక్ట్ నెగ్లెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఏం చేయడానికి ఉండదు. ఓకే, నెక్స్ట్
ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సెకండ్ ఎగ్జాంపుల్, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 3 - 6 ఈజ్ ఈక్వల్ టు -3. సింపుల్. -3 మనం సింపుల్గా ఫస్ట్ మన డెసిమల్ వాల్యూని చూసుకున్నాం కదా. 3 - 6 -3 సింపుల్గా ఇట్లా చూసుకోండి ఫస్ట్, తర్వాత ఆన్సర్లకి పర్ఫెక్ట్గా అండి. నెక్స్ట్ సింపుల్గా చెప్పిన 3 + -6. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2's కంప్లీట్ చేస్తాం కాబట్టి 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0 1 1 0. 2's కంప్లిమెంట్ చేయాలి దీన్ని. 2's కంప్లిమెంట్ చేస్తేనే మనకు -6 వాల్యూ వస్తుంది. 0 1 1 0. 2's కంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ 1's కంప్లిమెంట్ చేయాలి. 1 0 0 1. ఇదేంటిది 1's కంప్లిమెంట్. ఓకే, 1's కంప్లిమెంట్ ఇది. నెక్స్ట్ 1 0 0 1. 2's కంప్లిమెంట్ అంటే +1 అని యాడ్ చేయాలి. +1 1 + 1 0. ఇక్కడ 0 1 + 1 0. క్యారీ అనేది 1 వస్తుంది కాబట్టి 1. 0 + 1 1. 0 + 0 0. 1 + 0 1. 1 0 1 0. ఓకే, 1 + 0 0. క్యారీ ఇక్కడికి 1 వచ్చింది కదా. 0 + 1 1. 0 + 0 0. 1 + 0 1. 1 0 1 0. ఓకే, మనం ఏం చేద్దాం కదా అంటే 3 అనేది పాజిటివ్ ఉంది కాబట్టి యాస్టీజ్గా రాసుకోవాలి. 3 అంటే ఎంత, 0 0 1 1. ఓకే, -6 అంటే ఎంత, మనం 2's కంప్లిమెంట్ ఇచ్చిన వాల్యూ అనేది -6 వాల్యూ. ఓకే, మనం 2's కంప్లిమెంట్ మెథడ్ చేస్తాం కాబట్టి 2's కంప్లిమెంట్ చేసిన వాల్యూ -6 అవుతుంది. ఓకే, 1 0 1 0. మనకి దీన్ని మధ్యలో ఏమన్నా అడిషన్ ఆపరేషన్ ఉంది. 1 + 0 1. 1 + 1 0. క్యారీ 1. 0 + 1 1. ఓకే, 0 + 1 1. ఇక్కడ మనకి క్యారీ అనేది ఏం రాలే అంటే ఇక్కడ క్యారీ ఏం రాకపోతే ఇక్కడ మనకి క్యారీ ఏం రాకపోతే ఇక్కడ కూడా ఇక్కడ 1's కంప్లిమెంట్లో అయినా 2's కంప్లిమెంట్లో అయినా క్యారీ ఏం రాకపోతే ఆన్సర్ ఎల్లు ఉన్నట్టు, మైనస్లు ఉన్నట్టు. ఇక్కడ మైనస్ ఉందిగా, ఆన్సర్ అనేది మైనస్లు ఉన్నట్టు. ఇక్కడ ఫస్ట్ మైనస్ రాసుకోండి. ఓకే, క్యారీ రాకపోతే ముందుగా మైనస్ రాసుకోండి. ఇప్పుడు మనం ఇది ఏం ఫామ్లో ఉంది అంటే 2's కంప్లిమెంట్ ఫామ్లో ఉంది. దీన్ని ఆన్సర్ని ఏం చేయాలంటే 2's కంప్లిమెంట్కి కన్వర్ట్ చేయాలి. క్యారీ రాకపోతే 2's కంప్లిమెంట్ కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ 2's కంప్లిమెంట్ కన్వర్ట్ చేయాలంటే 1's కంప్లిమెంట్ చేయాలి కదా. అంటే 0 0 1 0. ఇది ఎంత, 1's కంప్లిమెంట్. నెక్స్ట్ 2's కంప్లిమెంట్ చేయాలి కదా అంటే +1 యాడ్ చేయాలి. +1 యాడ్ అయితే ఎంత, 0 + 1 1. 1 + 0 1 + 0 1 0. ఏమొచ్చింది, ఇది 2's కంప్లిమెంట్ వాల్యూ. ఫైనల్ ఆన్సర్ ఇది. 2's కంప్లిమెంట్ చేసిన వాల్యూ అనేది మనకు ఆన్సర్. 0 1 1 0 అంటే ఎంత, 3 కదా. 3 ఇక్కడ మైనస్ అనేది 3 -3. ఇక్కడ ఫస్ట్ మనం మైనస్ రాసుకోవాలి. ఎందుకు, ఇక్కడ మనకు క్యారీ ఏం రాలేదు కాబట్టి మైనస్ రాసుకోవాలి. 1's కంప్లిమెంట్ అయినా 2's కంప్లిమెంట్ చేసినా కానీ క్యారీ ఏం రాకపోతే మనకు ఫస్ట్ మైనస్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు 1's కంప్లిమెంట్ చేస్తే ఆ ఆన్సర్ని 1's కంప్లిమెంట్ చేసుకోవాలి. 2's కంప్లిమెంట్ మెథడ్ చేస్తే ఆన్సర్ని 2's కంప్లిమెంట్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే.